నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి మీ నర్సయ్య తాత ఇక నిన్న మొన్న దాకా జూబ్లీస్ భాగవతం ఓట్ల పండుగ కథ మొదలం అంతా అందించిండు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ నేను నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్లో పేలింది ఇదే గాముచ్చుటే మేము పట్టుకొని వస్తున్నాం. మరి కోళ్ళ కలిసి మా మనవడు మా మనవరాలు కలిసిరు. ఎట సంగతి ఏం నడుస్తుంది మరి ఎట చేస్తుంది ఇలా ఓటే సంవత్సరం ఎట చేస్తుంది? ఇక మనం ఒక దేశ పౌరునిగా వచ్చి మన యొక్క ఓటు వినియోగించుకోవడంలో చాలా సంతోషం. మరి అటువంటి సంతోషంలో కూడా మేము మార్పు కోరుకుంటున్నాము. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి అది జరగలేదు కాబట్టి ఆ మార్పు కోరుకుంటూ మా బిడ్డను మేము సపోర్ట్ చేయడం జరిగినది. వచ్చింది అట్టనా? తల్లి రొమ్ము మీద గుద్దినోళ్లకు తల్లి రొమ్ము మీద గుద్దునోళ్ళకే పదవులు అంటగట్టిండు. ఉద్యమకారులా ఉరికిచి నెల పట్టించిండు అని మరి అంటున్నారు కదా తాత. ఉద్యమకారులనేమో పాతాళం దొక్కిండట. అంతేనా? ఉద్యమాన్ని ఎదిరించి లాఠీలతో కొట్లాడి తరిమిన వాళ్ళకేమో పదవులు అంటగట్టిండట పెద్ద మనిషి ఆనాడు. నిజమేనా? అదే సమస్య ఇప్పుడు జూబ్లీహిల్స్లో అదే సమస్య ఉత్పన్నమైంది. 10 సంవత్సరాలుగా నై అన్న తెలంగాణకి తెచ్చి ఇడబెట్టి సై అన్న తెలంగాణ వాళ్ళకు బయట పంపించిన చరిత్ర మా ఉంది ఉండే. అదే చేసిండు, అదే పెత్తనం చేసిండు. ఇక ఇన్నాళ్ళుగా మాకు మార్పు కోరుకొని తప్పకుండా గుద్దుడు చేసినాం. మరి గుద్దుడు చేసినాం, మేము గుద్దుడు చేసినాం, ఇంకా కూడా గుద్దుడు చేపిస్తాము. తప్పకుండా తెలంగాణ దెబ్బ ఎట్లుంటుందో దీంట్లో చూపెడతాం. అర్థమైన ఆదురు ఇక మరి ఉద్యమాన్ని ఉరికించి పిల్లలు ఇచ్చిపెట్టి ఉద్యమంలో పాల్గొంటే ఆఖరికి వస్తాడు కల్లా ఏం మిగిలింది? ఇక ఇప్పుడు ఈ కోళ్ళాక మరి ఉద్యమకారుడు అట. ఇక మరి గతంలో ఏం జరిగింది, జరిగిన అన్యాయం మీద కోళ్ళాకు కడుపులో ఉన్న అర్థమైపోయింది. కోళ్ళాక ఏం మాట్లాడిందో కడుపులో ఉన్న అమ్మాయి అంతా బయటకు వచ్చింది. ఇక మరి మా మనవరాలు ఏమంటుందో ఏం కదా చెప్పామా? గాలి యువకులు పసుపురాలు వస్తురా ఓటేస్తందుకు అందరూ రావాలి, వచ్చి ఓటుని వినియోగించుకోవాలి, వెయ్యాలి. ఇది మన జన్మ హక్కు. ఓటు మన జన్మ హక్కు. రావాలి, చైతన్యం కూడా రావాలి. సామాన్యులే అవుపడుతుర్రా? పెద్ద బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసిపోతుర్రా? సామాన్యులు వస్తున్నారండి. సామాన్యుడికి ఏముంటారు బాధ అనేది? వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏముంటుందండి? సంపన్నులు వస్తలేరా? ఎందుకు వస్తారు? వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా. కాలనీస్లలో అన్నీ ఉంటాయి వాళ్ళకి, మనకి ఏమి ఉండవు కదా. అది చెప్పాలి. నీళ్ళు రాకుండా నీ తోటి కచ్చోళ్ళు వచ్చి వేసిపోయినా ఓటు? మా బస్సులను అందరు వచ్చారు, ప్రొద్దున్నే వచ్చి వేసుకోండి. నువ్వేం కోరుకుంటున్నావు మరి? నేను రావాలి, చైతన్యం రావాలి, ప్రజలలో చైతన్యం రావాలి, కొత్త ప్రభు అమర్నాథ్ మార్పు కూడా రావాలి, కంపల్సరీ రావాలి. అప్పుడు ఏం లేకుండే 10 yearsలో ఏమీ లేదు. మరి ఎటువంటి గాలి ఆఖరికి వస్తారు కదా? మాది కాంగ్రెస్ అంతే. అమ్మని స్వామి రంగు మా మనవరాలు పేనుకోవడం వచ్చింది. కంపల్సరీ తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మార్పు కోరుకున్నప్పుడు మేము మారడంలో తప్పేమిటి? ఇప్పుడు ఇన్నాళ్ళు చేసినాం, 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మరి చేసిన తర్వాత వాళ్ళు మారలేనప్పుడు మేము మారడంలో తప్పేముంది? అయితే ఈ ఉద్యమకారుల కథ ఇప్పుడు పడ్డది, అదే రగులుకుంది, నడుస్తూనే ఉంది, రగులుకుంది అంటావు. మంచిగా ఇంత అంత కాదు. ఇక ఈ తల్లే నాకు ప్రోత్సహించింది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకి పనిచేయమని చెప్పేసి ప్రోత్సహించింది. కానీ నిన్ను ఏమనలే, నీ మొలతారు దెంప నువ్వు ఎక్కడ పట్టాకనే పోతులేవు, ఇల్లు సంవత్సరాలు పట్టించుకుంటలేవని నేను ఏమనలే. చాలా ప్రోత్సహిస్తేనే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాం, రాత్రి పగళ్ళు పనిచేసినాం. అమ్మ బుద్ధిగానే మీ మీద ప్రేమ కూడా ఉంది. ప్రేమ వివాహమే మాది కాబట్టి ప్రేమగా ఉన్నాము. అమ్మా ఇగో ఇది కథ. అమ్మో మంచి మంచి దొరుకుతురు ఇవాళ. ఇగో ఇది అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన ప్రేమికులు ఇవాళ ఎక్కడ పిల్లగా? ఇది ఇక్కడ రైమత్ నగర్లో బెంగళరావు నగర్ డివిజన్, బెంగళరావు నగర్ డివిజన్లో ఇవాళ ఇగో రామ సక్కదనంగా మా మనవడు మా మనవరాలు వచ్చి వేసిర్రు. ఇక గతంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని అది కథ. ఇక కథ పోదాం. మరి ఇంకా కొన్ని కోళ్ళాగలు ఏమంట ఏంది ఏం కథ? అమ్మో ఏమా పిల్ల అప్పుడే పారేసి కూర్చున్నావు?
ఎట్టేట్టున్నాయమ్మా ఏర్పాట్లు? ఏర్పాట్లు ఎట్టేట్టున్నాయి అంటే సపోర్ట్ చేస్తలేదమ్మా. మీరు మాట్లాడొద్దని ఏమైనా ఉందా ఏంది? అక్కడ మందు గోళీలు పెట్టినందుకు ఆహా గిట్నే వల్ల బీపీ షుగర్ అది ఇది గట్టిన వచ్చి కింద పడిపోతే మందులో మాకులో ఇస్తారా అట్నా? ఎంతమంది వచ్చి చేసిపోయారు ఇప్పటికి? ఎప్పుడు మొదలు పెట్టారు ఇప్పటికి ఎంతమంది వచ్చి చేసిపోయారు? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తారు సార్. ఓటు 7 గంటలకే మొదలు పెట్టారు. మరి పర్సలు వస్తురా? వస్తున్నారు అందరు వస్తున్నారు సార్. ఎక్కువ సామాన్లు కనపడుతురా? ఓటేస్తేందుకు వాళ్ళు సంపన్నులు కనపడుతురా ఎక్కువ? ఏంటి సార్? సంపన్నులు వస్తురా? ఓటేస్తేందుకు సామాన్యులు వస్తురా ఎక్కువ? అందరూ ఈక్వల్ గానే వస్తున్నారు ఓటు వేయడానికి. అంతేనా? ఏదమ్మా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు వస్తలేరా బాగా? అవునా పిల్ల వస్తురా? వస్తున్నారు. ఎందుకోసం? అంతేనా? ఓటు వేయాలి కదా. మరి ఇలా కోయిలాగా ఈడ ఎవరిని పెట్టుకుంది? గుండెకాయలు ఎవరిని పెట్టుకొని వచ్చింది? ఏమో కాదు పిల్ల, అభిమానం ఎక్కడ చూపుతున్నావు? ఇలా గాలి ఎటు మలుపుతున్నావు? చెప్పాలి. ఇది ఇంకా కుర్తిలో పాటు వెళ్ళుకొని తండ్లాడుతుంది ఇటా అటా అటా ఇటా అని. ఓట్లు వచ్చినాను ఇక్కడ. మార్పు కోరుకున్నావా? ఏడుంటావు మగోనివి? నేను కిషన్ బాగ్ అత్తాపూర్లో ఉంటాను. మరి నీ ఓటు ఇటా అటా? ఇటు వచ్చిన చెల్లెని తీసుకో. చెల్లె ఓటు ఉంది ఇట. చెల్లె ఇన్నే ఉంటుంది. ఓహో తోడబుట్టిన తోడుని తీసుకొని వచ్చినావు. మరి చెల్లెది గాలి ఎలా ఎటు మలిపింది? బీఆర్ఎస్ మొత్తం కేసీఆర్ అన్ని మంచి పథకాలు ఉన్నాయని మంచి కార్యక్రమాలు చేసిండ్రు. అట్లా ఇలా చేసింది ఏం లేదు. వాగ్దానాలు బాగా పెట్టిన కానీ ఏం చేసింది ఏం లేదు. అంతేనా తాత? అంతే నేను మొదటి నుంచి బీఆర్ఎస్. ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. చెప్తా తాత ఎంత పోతున్నావు? ఓటు వేసాం ఆగుతుందేనా? కొరకు తీయేసా బుట్టి గిప్పుడేందుకు బుట్టి? ఏం చేస్తున్నావు ఏం కదా? మరి ఎటు మలిపినావు? గాలి ఎటు నూకినావు? గాలి అంతా ఒక దిక్కే నడుస్తుంది గాలి ఇప్పుడు. ఎట్టా అంతే వన్ సైడ్. అదే ఎక్కడ ఆ సైడు ఏదైతే రూలింగ్ ఉందో దానికి ఎవరైనా నీళ్ళలో ఉండి గట్టి మీద ఉండి స్నానం చేస్తారా? నీళ్ళల్లో దుంకాలి. నీళ్ళల్లో దుంకితే ఈత ఎంతవరకు ఉందో తెలుస్తుంది, లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా పబ్లిక్ అంతా. అంతేనా? వన్ సైడ్ అంతే, తిరుగులేదు. ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి. ఏం లేదు తాత గిదే ఇక. మరి ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోలు కొడతారు. అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్లో పేలింది గిదే అని చెప్తా. ఇక మీ పేరేంటివి గియే ముచ్చట్లు. నా పేరు కిరణ్. ఎక్కడకా ఏరియా? పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్. మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం. పోయాక చిన్న సన్నది ఏం కాదు. ఎందుకంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా పెద్ద పర్సన్ అనేది. ఓటు విలువైనది. విలువైన ఓటును సరైన పద్ధతిలో వాడుకోవాలి. మన ఓటు వేస్ట్ కావద్దు. ఏమన్నా పడ్డాయా కుషనాలు? ఏది కుషనాలకి నాకు వచ్చి ఇన్నేళ్లలో నేను ఎప్పుడు ఎవరిది ఆశపడలేదు. అంతే, మన కష్టం మనం పడు. కాకపోతే మనిషి అన్నవాడు అభివృద్ధికి మనవాడై ఉండాలి. అమ్మని సామిరంగా వామ్మో వామ్మో. ఈ కోళ్ళలాగా చిన్న సన్న కోళ్ళలాగా ఏం కాదే.